am discussing the topic is waves and optics. First of all, what are the fundamentals depend on waves? Asal wave ఏ fundamentals ఉంటాయి? Wave continuous disturbance is produced, a wave is formed. అంటే అసలు wave ఎలా ఫామ్ అవుతుందంటే కంటిన్యూస్ గా డిస్టర్బెన్స్ ఫామ్ అయితే మనకి వేవ్ అనేది క్రియేట్ అవుతుంది. అసలు వేవ్ ఎలా క్రియేట్ అవుతుంది? ఒక వాటర్ టబ్ మనం తీసుకుంటే ఆ వాటర్ వెసల్లో ఏదైనా స్టోన్ కానీ ఏదైనా త్రో చేస్తే సమ్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. అది క్రియేట్ అవుతూ ఈ వేవ్స్ అనేవి ఎడ్జెస్కి మూవ్ అవుతూ వెళ్ళిపోతాయి. ఓకే, అంటే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందా లేదా, డిస్టర్బెన్స్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా, దాన్ని మనం వేవ్ ఫామ్ అవుతుందా అంటాం. నెక్స్ట్ వేవ్ ప్రాపగేషన్ అంటే ఏంటి? వేవ్ పర్టికులర్ డైరెక్షన్లో ఇక్కడ ప్రాపగేట్ అవుతూ ఉంది కదా. సో వేవ్ ప్రాపగేషన్ అంటే ఏంటంటే ద వేవ్ ఇన్ విచ్ వేవ్ ట్రావెల్ ఈస్ కాల్డ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. ఏ వేవ్లో ఉండే పార్టికల్స్ మూవ్ అవుతూ ఉంటాయో దాన్ని మనం వేవ్ ప్రాపగేషన్ అని అంటాం. నెక్స్ట్ ఫేజ్ అంటే ఏంటి? ఫేజ్ ఇస్ రిప్రజెంట్ విత్ లెటర్ పై. ఏ ఫేజ్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఏ వేవ్. ఒక వేవ్ యొక్క పొజిషన్ని ఫేజ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఏ పాయింట్ దగ్గర ఉంది పర్టికులర్ టైంలో, ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో, దాన్ని మనం వేవ్ ఫేజ్ అంటాం. Nothing but a phase is the position of a wave at a point in time or instant of time on a waveform cycle. Nothing but cycle means total, crust and trough, total cycle is called as waveform cycle. Next, wavefront. Wavefront are always perpendicular to the direction of wave propagation. Wave propagation ki wavefront అనేది always perpendicular గా ఉంటుంది. దాన్ని మనం wavefront అంటాం. Next, wavelength. Wavelength means వేవ్ ఫ్రంట్కి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఒక వేవ్ అనేది ట్రాన్స్వర్స్ మోడ్లో ప్రాపగేట్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి వేవ్ ఫ్రంట్ అనేది ఇక్కడ పార్టికల్స్ వేవ్ మూవ్ అవుతున్న దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లేదా నథింగ్ బట్ పర్పెండిక్యులర్స్ మీన్స్ 90 degrees ఈజ్ ఫార్మ్. అంటే ఇక్కడ ఉన్న పార్టికల్స్ వేవ్ ఇలా ప్రాపగేట్ అవుతున్నప్పుడు ట్రాన్స్వర్స్ వేవ్ మోడ్లో మనకు 90 degrees ఫార్మ్ చేస్తే దాన్ని మనం వేవ్ ఫ్రంట్ అంటాం. అదే డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ వేవ్ లెంత్. ద వేవ్ లెంత్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ పార్టికల్స్ విచ్ ఆర్ ఎట్ సేమ్ ఫేజ్. హియర్ ఎగ్జాంపుల్ చూడండి, వేవ్ ట్రావెల్ అవుతున్నప్పుడు సేమ్ ఫేజ్లో ఉందా లేదా, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే సేమ్ ఫేజ్. నెక్స్ట్ మనం ఇది కూడా డ్రా చేస్తే ఇది కూడా సేమ్ ఫేజ్లో ఉన్న కాన్సిక్యూటివ్ పార్టికల్స్ మధ్య ఉండే డిస్టెన్స్ మనం ఏమంటామంటే wavelength is represented with letter lambda. Okay, next different waves are there. Transverse wave and longitudinal wave. Transverse wave and up and down, upward peak, downward peak, nothing but positive peak, negative peak. Positive peak is called as crust, negative peak is called as trough. Particles vibrates in direction perpendicular to the direction of propagation of wave. Wave యొక్క డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ లో ఇక్కడ ఉండే పార్టికల్స్ అనేవి ఎలా వైబ్రేట్ అవుతాయంట, ప్రాపగేషన్కి పర్పెండిక్యులర్గా వైబ్రేట్ అవుతాయంట. దాన్ని మనం ఏమంటాం అంటే ట్రాన్స్వర్స్ వేవ్. ఓకే, ట్రాన్స్వర్స్ వేవ్ ఎగ్జాంపుల్ ఇందులో ఏమంటే క్రస్ట్ అండ్ ట్రఫ్. పాజిటివ్ పీక్ ఈజ్ కాల్డ్ as క్రస్ట్, నెగిటివ్ పీక్ ఈజ్ కాల్డ్ as ట్రఫ్. ఇవి ఇందులో ఫామ్ అవుతాయంటే సాలిడ్స్, లిక్విడ్స్లో ఫామ్ అవుతాయి. త్రీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఇస్ దేర్, సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. బట్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ టూ స్టేట్స్, నథింగ్ బట్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. నెక్స్ట్ లాంగిట్యూడల్ వేవ్. లాంగిట్యూడల్ వేవ్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ లాంగిట్యూడల్ వేవ్ ఎలా ఫామ్ అవుతుందంటే ప్యారలల్ టు ది డైరెక్షన్ ఆఫ్ వేవ్కి ప్యారలల్గా ఫామ్ అవుతుంది. దాన్ని మనం లాంగిట్యూడల్ వేవ్ అంటాం. ఇక్కడ కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్ ఫామ్ అవుతాయి. అంటే పార్టికల్స్ క్లోజ్గా ఉంటుంది, మనం కంప్రెషన్ అంటాం. పార్టికల్స్ అనేవి సమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం, దాన్ని రేర్ ఫ్రాక్షన్ అంటాం. కంప్రెషన్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్ ఆర్ ఫార్మ్డ్ యాస్ లాంగిట్యూడల్ వేవ్. ఇక్కడ ఎక్కడ ఫామ్ అవుతుందంటే సాలిడ్స్లోని మనం ఎక్కడెక్కడ చూస్తామంటే సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్లో మనం ఈ లాంగిట్యూడల్ వేవ్స్ అనేది చూస్తాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.